ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో 12 పౌర్ణమిల వ్రతం గురించి పూర్తి పూజా విధానం, ఈ 12 పౌర్ణమిలు పెట్టవలసిన నైవేద్యాలు, పుష్పాలు, పండ్లు, ఈ పూజను ఎవరెవరు చేయాలి, ఈ పూజను చేస్తే కలిగే ఫలితాల గురించి చాలా సమాచారంతో ఫుల్ డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. అమ్మవారి యొక్క విశేష ఆరాధనల్లో పౌర్ణమి తిథిని ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటాము. మాఘ పౌర్ణమి, ఫాల్గుణ పౌర్ణమి, చైత్ర పౌర్ణమి, ఇలా అనేక రకాలైన పౌర్ణమిలు ఉన్నాయి కదా. ఇలా మాఘ పౌర్ణమి మొదలుకొని మనకు పుష్య పౌర్ణమి వరకు, అంటే పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి వరకు ఈ 12 పౌర్ణములను అమ్మవారికి చాలా విశేషమైనటువంటి పౌర్ణములుగా పరిగణిస్తారు. ఈ 12 పౌర్ణమిలు ఎవరైతే ఆచరిస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. పౌర్ణమి నాడు అమ్మవారికి దండం పెట్టుకున్నా, లలితా సహస్రనామ పారాయణం చేసినా, సౌందర్య లహరి పద్యాలు చదువుకున్నా అమ్మవారి అనుగ్రహం మనపై ఖచ్చితంగా ఉంటుంది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. పౌర్ణమి రోజున అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి కృప, అనుగ్రహం మన యందు పరిపూర్ణంగా ఉంటుంది. 12 పౌర్ణములకు పుష్పం, ఫలం, ఇంకా ప్రసాదం కూడా వేరువేరుగా ఉంటాయి. ఆ లిస్ట్ కూడా ఇస్తాను. ఈ 12 పౌర్ణములకు ఇవి మారుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క ప్రసాదం నివేదన చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు పులిహోర, దద్దోజనం, కట్టుపొంగలి, పరమాన్నం, కదంబం, నువ్వుల అన్నం, ఇలా ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క ప్రసాదాన్ని నివేదన చేయాలి. ఇలా 11 పౌర్ణములకు 11 నైవేద్యాలు పెడతాం కదా. ఆఖరిది అంటే పుష్య పౌర్ణమి వస్తుంది కదా. ఆ పౌర్ణమి రోజున మనం అన్నం, పప్పు, కూరలు, బూరెలు, గారెలు, పులిహోర, పులుసు, పెరుగు, నెయ్యి వీటన్నిటినీ కలిపి మహానైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి. ప్రతీ నెల మనం ఒక్కొక్క రకమైన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తాం కదా. అంటే పులిహోర, పరమాన్నం, ఇలా నైవేద్యాన్ని సమర్పిస్తాం కదా. అలాగే పండ్లను కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క రకమైన పండ్లను సమర్పించాలి. అంటే అరటి పండ్లు, ద్రాక్ష, దానిమ్మ పండ్లు, మామిడి పండ్లు, ఇలా 11 నెలలు 11 రకాలైన పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఆఖరణ అంటే 12వ నెల పుష్యమాసంలో సర్వ ఫలాలను అమ్మవారికి నివేదన చేయాలి. అంటే మనకు ఎన్ని పండ్లు అయితే దొరుకుతాయో అన్ని పండ్లను అమ్మవారికి నివేదన చేయాలి. అలాగే పుష్పాలు కూడా 12 నెలలకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకం పుష్పాలతో పూజించాలి. అలాగే పుష్పాలు కూడా ఆఖరి మాసంలో అంటే 12వ మాసంలో ఎన్ని పుష్పాలు మనకు లభ్యం అవుతాయో వాటితో అమ్మవారిని అర్చించవచ్చు. ఈ పూజ ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పౌర్ణమి రోజు అమ్మవారి ఆరాధన సాయంకాల సమయంలో పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు చేసుకుంటే చాలా విశేషం. ఉదయం పూట యథావిధిగా మామూలుగా పూజ చేసుకుని, సాయంకాలం పూట పండ్లు, పుష్పాలు, నైవేద్యం సమకూర్చుకుని, సంధ్యా సమయంలో పౌర్ణమి రాత్రి ఉన్నటువంటి పౌర్ణమి నాడు మనం పూజ చేసుకోవాలి. మనకు పౌర్ణమి గడియలు పగలు ఉంటాయి, అది లెక్క కాదు. రాత్రి పౌర్ణమి గడియలు ఉన్న రోజునే లెక్కగా మనం పరిగణించుకోవాలి. అంటే పౌర్ణమి రాత్రి మనకు ఏదైతే ఉందో ఆ రోజునే మనం పూజ చేసుకోవాలి. పౌర్ణమి రోజున ఉపవాసం ఉండాలి. పండ్లు, పాలు తీసుకోవచ్చు. ఆరోగ్యం సహకరించకపోతే కనుక టిఫిన్ తినచ్చు పగలు. ఇంకా సాయంత్రం మామూలు యథావిధిగా పూజ చేసుకోవాలి. ముందు యథావిధిగా గణపతి పూజ చేసుకుని పండో ఫలమో గణపతికి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి గణపతి పూజను ముగించుకున్న తర్వాత అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి కుంకుమార్చన చేసుకోవాలి. ఈ కుంకుమార్చన కూడా లలితా సహస్ర పారాయణ చేస్తూ కుంకుమార్చన అమ్మవారిపై వేస్తూ చదువుకోవాలి. అలాగే లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క అష్టోత్తర శతనామావళి, ఖడ్గమాల, సౌందర్య లహరి ఇది చదువుకుంటూ కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఇన్ని చదవడం రాకపోతే లలితా సహస్రనామం చదువుకుని అయినా సరే కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఇంకా రాత్రి అమ్మవారి పూజ అయిన తర్వాత మనం ఏవైతే నివేదన చేశామో ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా 12 పౌర్ణమిలకు లలితా సహస్రనామం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవాలి. ఆ తర్వాత ఓం హైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అని నామస్మరణ చేసుకుంటూ పుష్పాలతో అమ్మవారిని అర్చించాలి. లేదా అమ్మవారిది అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ 108 నామాలు చదువుకుంటూ పుష్పాలతో అయినా సరే పూజించవచ్చు. ఇన్ని పువ్వులు అని సంఖ్య ఏమీ లేదు. ఎన్ని దొరికితే అన్ని పుష్పాలతో అమ్మవారిని అర్చించవచ్చు. కానీ ఏ పౌర్ణమికి ఆ పువ్వులతోనే అర్చన చేసుకోవాలి.
ఇలా కుంకుమార్చన, అమ్మవారికి పువ్వులతో అర్చన చేసుకున్న తర్వాత మీ సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకుని అమ్మవారికి ముడుపు కట్టాలి. ఎంతైనా పర్వాలేదు, 11 రూపాయలు కానీ, 21 రూపాయలు కానీ, 101, 108, 501 ఇలా మీకు ఎంత కట్టాలి అనిపిస్తే అంత ముడుపును అమ్మవారి ముందు కట్టవచ్చు. ఇలా 12 పౌర్ణమిలకి 12 ముడుపులు కడతాం కదా. ఈ 12 ముడుపులను అమ్మవారి హుండీలో వేయచ్చు, లేదా గోవులకు గ్రాసాన్ని పెట్టవచ్చు, లేదా అన్నదానం అయినా సరే ఎవరైనా లేని వారికి అన్నదానాన్ని కూడా చేయవచ్చు. ఈ ముడుపు కట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటే అమ్మవారి పేరు చెప్పి ఏదైనా మంచి పని చేయడం అని అర్థం. అలాగే పౌర్ణమి రోజున అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకుని నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. 12 పౌర్ణమిలు అమ్మవారి మీద ఎంతో ప్రేమతో, నూతన ఉత్సాహంతో పూజ చేసి చూడండి. నిజంగా అమ్మదయ వర్ణనాతీతం. ఆమె చల్లని చూపు వెన్నెలలా మనపై కురుస్తుంది. అమ్మవారి కరుణ గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. అమ్మ ఎంతో దయగల తల్లి. ఈ పూజను ఎవరెవరు చేసుకోవచ్చు, ఆనవాయితీ ఉండాలా అని అంటే ఆనవాయితీ అనేది అస్సలు ఏమీ లేదండి. అందరూ చేసుకోవచ్చు. మనకు ముఖ్యంగా కావలసింది భక్తి, శ్రద్ధ, అమ్మ మీద ప్రేమ, నమ్మకం మాత్రమే. మనకు ఆడవాళ్లకు 12 పూర్ణిమలలో దేహపరంగా ఆటంకాలు వస్తాయి కదండి. మరి అవేం చెయ్యాలి అంటే కనుక, ఇప్పుడు మధ్యలో ఉదాహరణకు 5వ నెలలో మనకు ఆటంకం వచ్చింది అనుకుందాం. ఇంకా ఆ నెల ఆపేసి నెక్స్ట్ నెలలో కంటిన్యూ చేయాలి. అంటే 6వ నెలలో ఏ ప్రసాదం అయితే నైవేద్యం పెట్టాలో ఆ ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి. ఇలా 12 నెలలు అంటే పుష్యమాసం వరకు పూజ చేసుకుంటాం కదా. మరి 5వ నెలలో మనం పూజ చేసుకోలేదు కదా. ఆ నెల ఏం చేయాలంటే ఒక నెల మనం ఎక్స్ట్రాగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పుష్యమాసం తర్వాత ఆ 5వ నెల మనం పెండింగ్ ఉంది కదా. ఆ 5వ నెలలో పూజ అయితే ఏదైతే నైవేద్యం పెట్టాలి అనుకుంటామో ఆ ప్రసాదాన్ని నివేదన చేసి అమ్మవారి పూజ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ పూజను కలశం పెట్టుకుని చేసుకోవచ్చు, లేదా మామూలుగా అమ్మవారి చిత్రపటానికి కూడా పూజ చేసుకోవచ్చు. 12 పూర్ణిమల వ్రతం అంటున్నాం కాబట్టి కలశం పెట్టుకుని పూజ చేసుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ 12 పౌర్ణమిలు అమ్మవారి పూజను నమ్మి భక్తి శ్రద్ధలతో అమ్మ మీద ఎంతో ప్రేమతో పూజ చేయండి. అమ్మ ప్రేమను ఆస్వాదించండి. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కూడా తప్పకుండా ఈ 12 పౌర్ణమిల వ్రతం చేయండి. అమ్మవారి కృపకు పాత్రులు కండి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.